Cigarette smoking and alcohol consumption is injurious to health. హలో. రే, నేను ప్రొడ్యూసర్ స్టోరీ చెప్పడానికి వెళ్తున్నాను రా. రెడీ అవుతున్నాను. ఈవినింగ్ కలుద్దామా? ఓకేనా? బాయ్ రా, బాయ్. హాయ్ అరవింద్. ఇంతకు ముందే అన్న కాన్సెప్ట్లు చేసావా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. ఏమనుకుంటున్నావు? కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్లీ ఇదొక హారర్ బేస్డ్ లవ్ స్టోరీ సార్. ఓపెన్ చేస్తే ఆ రోజు ఫుల్ వర్షం, ఒకటే ఉరుములు మెరుపులు. ఒక అతను పెయింటింగ్ తీసుకొని కారులో ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నాడు. ప్రణవ్, ఆన్ ది వేలో ఉన్నారా? ఇంటికి వెళ్తున్నా. ఓకే, బాయ్. సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. మదర్స్ డే, ఫాదర్స్ డే, బ్రదర్స్ డే, సిస్టర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, లవర్స్ డే, ఇలా చాలా డేస్ విన్నాం. కానీ ఇవాళ ఒక స్పెషల్ డే, దట్ ఈస్ ఘోస్ట్ డే. అదేంటి, దెయ్యాలకి కూడా ఒక రోజు ఉంటుంది అనుకుంటున్నారా? అవునండి బాబు, వాటికి ఒక రోజుంది. అదే ఈరోజు. అందుకే మీకోసం ఈ పాట వినండి. వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. చల్ అమ్మ, ఈ పాటలు వద్దేమొద్దు. దయ్యాలకు కూడా ఒక రోజు ఉంటుందా? అసలే ఒంటరిగా చీకట్లో పోతుంటే దయ్యాల పాటలు ఏందిరా భయ్? హలో మమ్మీ, ఇప్పుడే రీచ్ అయినా నేను ఇంటికి. మళ్ళీ ఫోన్ చేస్తావు, నాకు అర్జెంట్ వాష్రూమ్ వస్తుంది. ఎవరు ఎవరు?
చూస్తావా నన్ను చూస్తావా నా కొడక్క డోర్ ఓపెన్ చేస్తే చంపేస్తా వస్తా వస్తా పట్టుకపోతా పట్టుకుని ఎత్తుకుపోతా ఎత్తుకపోయి ఎలుకలుకేస్తా కాదనుకుంటే కాకులకేస్తా ఈ వెయిటింగ్ ఏంటో. The number you have dialed is currently busy. Please try again later. కాల్ కట్ చేసేదండి. ఇంకోసారి ఇక్కడికి వస్తే చెప్పించుకుంటా. The number you have dialed is currently busy. సారీ 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 సారీ. ఒక్కసారి కూడా టైంకి రావు కదా. వస్తున్నా కదా. కమా. అరే నన్ను కొడదాం. సర్లే పద చెప్తాను నేను. పద. తీస్తున్నా. ఓ అందమా నడిచే నాజుకు నడుమై పిలిచే వయ్యారమా
పలికే గుండె ప్రతి లయకు నాలో ప్రాణమ్మా ఓ ప్రాణమ్మా నీవే నా ప్రాణమ్మా ప్రాణమ్మా ఓ ప్రాణమ్మా నీవే నా ప్రాణమ్మా ఈ చల్లని సాయంత్రం నీ మాటలే మాధుర్యం నా గుండెకే సంగీతంలా వినిపిస్తున్నవే నీడగా నా ప్రాణం సాగిందిగా ఈ నిమిషం నీ తోడుకై నా ప్రాణం అల్లాడుతున్నదే ప్రాణమ్మా ఓ ప్రాణమ్మా నీవే నా ప్రాణమ్మా నడుమే కదిలింది నీ నడకే అదిరింది ఉన్నట్టు ఉండి ఎదలో ఓ మెరుపై మెరిసిందే పెదవే పలికింది నా మదినే తడిపింది గమత్తుకున్న లయలో యమహోయలో చిలికావే నీ నీడగా నా ప్రాణం సాగిందిగా ఈ నిమిషం నీ తోడుకై నా ప్రాణం అల్లాడుతున్నదే ప్రాణమ్మా ఓ ప్రాణమ్మా నీవే నా ప్రాణమ్మా ప్రాణమ్మా ఓ ప్రాణమ్మా నీవే నా ప్రాణమ్మా డాడీ ఫోన్ చేస్తున్నారు. మాట్లాడు. హలో డాడీ. ప్రియ వాళ్ళ ఇంటికి చదువుకోవడానికి వచ్చానని చెప్పాను కదా. బాగానే మేనేజ్ చేసింది. ఓకే ఓకే బాయ్. అరే నాతో ఉన్నానని చెప్తే ఏమంటారు? ఏమన్నారు? అలా నీ బాయ్ ఫ్రెండ్తో వచ్చానని చెప్తే బాగోదు కదా. సరే నేను వెళ్ళి ఆర్డర్ చేసి వస్తాను. ఓకే. How may I help you, sir? హలో ఎక్స్క్యూజ్ మీ. వద్దు. ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఖాళీగా ఉండగా ఎక్కడ కూర్చున్నారేంటి? ఓయ్ లేవండి, దిస్ ఇస్ ఆక్యుపైడ్. నో. ఏమైంది? సరేరా మనం వెళ్దాం. వీళ్ళు చాదస్తాం. ఏంటి నాన్న? సరే నేను మళ్ళీ కలుస్తాను. హలో ఆ చైర్ తీసుకో, కూర్చో. అంటే కూర్చో అంకుల్. కూర్చో. ఇలా దొరికిపోయామండి. అంటే అంకుల్ మీరేం తెలియక. ఏంటి అంకిత్, ఏం జాబ్ చేస్తున్నావు? వాట్స్ యువర్ ప్యాకేజ్? యూఎస్ ఎప్పుడు వెళ్తున్నావు? అయ్యో జాబ్ ఏం చేయట్లేదు అంకుల్. సో ప్యాకేజ్ లాంటివి ఏం లేవు. యూఎస్ వెళ్ళే ఆలోచనే లేదు. అయ్యో. నేను ఒక నార్మల్ పెయింటర్ని. పెయింటింగ్స్ వేస్తుంటాను. ఇవాళే నా పెయింటింగ్స్తో ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా. వీణా నువ్వు ప్రేమించేది? రోడ్ల మీద గోడ్ల మీద పిచ్చికి తలిగిస్తున్న వీణా నువ్వు ఇష్టపడేది? పైగా మీ ఇద్దరిని కూర్చోబెట్టి నేను మాట్లాడడం. నాన్న తను చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఏంటి ఇలా పిచ్చికి తలిగిసుకుంటున్నా? అంకుల్ బాపు రవివర్మలు కూడా నాలాంటి ఆర్టిస్టే. వాళ్ళకి మాత్రం ఫ్యామిలీ లైఫ్ లేదా? బాపు రవివర్మలు లెజెండ్స్, వాళ్ళతో నీకు పోలికేంటి? ఎవరు పుట్టుకతో లెజెండ్స్ కారు అంకుల్. వాళ్ళు చేసే పనుల వల్లే లెజెండ్స్ అవుతారు. సరే 1 month టైం ఇస్తాను.
నీకు నచ్చిన పెయింట్ వాట్ ఎవర్ యూ లైక్ వై. చూడు, బాపు గారిలా రవివర్మ గారిలా నువ్వు లెజెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంత పాపులర్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ హైదరాబాద్లో ఉన్న సగం మందికి నువ్వు తెలిస్తే చాలు. దట్స్ ఎనఫ్. నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ డైలాగ్స్ అన్ని ఎక్కడ విన్నట్టున్నాయే, ఎక్కడ విన్నాను? యాక్చువల్గా హీరో హీరోయిన్ కాఫీ షాప్కి వెళ్తారు సార్. హీరోయిన్ ఫాదర్ చూస్తాడు. ఓకే, హీరో ఒక పెయింటర్ అని తెలిసి గోడల మీద పేపర్ల మీద పెయింట్ వేసేవాడిని లవ్ చేస్తావని సీరియస్ అవుతాడు సార్. ఈ క్రమంలో హీరోకి హీరోయిన్ ఫాదర్ ఒక ఛాలెంజ్ ఇస్తాడు. ఓకే, ఏదో ఒక పెయింటింగ్ వేసి ఫేమస్ అవు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్తాడు సార్. హీరో ఏ పెయింటింగ్ వేసాడు, ఎలా ఫేమస్ అయ్యాడు, అదే మన కాన్సెప్ట్ సార్. ఓ, ఒకసారి వాడు కాల్ చేద్దాం. The subscriber is currently switched off. The subscriber is currently switched off. అరే ఏం లొల్లి రాబోయే ఇది? ఏమన్నా యూట్యూబ్ వీడియోలు తీస్తున్నామా మనం 1 month లో ఫేమస్ గానికి? పెయింటింగ్ వేయాలరా, పెయింటింగ్. ఏం ఫాల్తుగాడు ఉన్నాడు రా మీ మామ? సారీ సారీ. అరే నేను ఉన్నా కదా, నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? నేను ఉన్నా కదా నీకు. స్వాతి బుక్ ఐడియా ఉంది కదా, మధ్యలో బొమ్మలు ఉంటాయి. అది కానీ వేసావంటే నైట్ ఏంది 1 hour లో ఫేమస్ అయిపోతావు నువ్వు. బంగారం 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 కూర్చో. ఏ నువ్వు కరా గ్యాంగ్ ఇజ్జత్ దియక్ నువ్వు. ఏంటి నువ్వు నీ గలీజ్ ఐడియాలు. అరే మామ, మొన్న నేను ఒక ఆర్టికల్ చదివినా. ఆ పెయింటర్ పేరు లినార్డో డికాప్రియో ఏదో ఇషిన్రా వాడు. పెయింటింగ్ పేరు మొన్నలేసిన. అరే ఓ, అది మొనాలిసా కాదురా నాయనా, మోనాలిసా. అదే 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 లియోనార్డో డావిన్సీ. అరే ఏదో ఒకట్రా పై. వాడు ఒక ఆంటీ పెయింటింగ్ వేసిండు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం బ్యూటిఫుల్ వేసిండు తెలుసా. నేను కూడా చెప్తున్నా, నువ్వు కూడా ఒక ఆంటీ పెయింటింగ్ అయ్యి 1 month లో కాదు 1 week లో ఫేమస్ అయిపోతావు. అరే మన పక్కింటి ఆంటీనే. పక్కన నాకు చెప్పలేదురా నువ్వు. చెప్పురా ప్లీజ్ రా, చెప్పురా రే. ఎక్కడుంది? షట్ అప్. వీళ్ళ నీ ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళతోనా నువ్వు ఫ్రెండ్షిప్ చేసేది? అసలు మీరు కాదురా, నీ అమ్మ. రాజేష్ ఇక్కడ కాల్ చేస్తాను, మారరా మీరు. అరే ఎక్కడున్నావు? అరే తొందర రారా బాబు, వీళ్ళు తల తినేస్తున్నారు. బాయ్. ఎప్పుడు వస్తాడు? వచ్చేస్తున్నాడు పావుగంటలో. అరే మామ, నాకు మంచి ఐడియా వచ్చింది. నీకు దండం పెడతాను బాబు. సరే సరే పర్లేదు. ఎక్స్ట్రా చేస్తున్నాడు ఏంటి? ఫోన్ ఏమో. అరే ఒక పని చేద్దాం మనం. ఉండరాదరా. ఏమైందిరా? రాజేష్, పేషెంట్ యాక్సిడెంట్ అయిందండి. ఒకసారి అక్కడ అడగండి. అక్కడ ఇక్కడ రాజేష్ అనే పేషెంట్కి యాక్సిడెంట్ అయిందండి. రాజేష్ ఎవరు లేరు. యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. రాజేష్ ఎవరు లేరు. ఏం పేరు అన్నారు? రాజేష్. ఒకసారి ఆ బాడీ చూడండి. ఆ బాడీ అదే.
లోకమని అనుకున్న అందరినీ వదిలెళ్ళావా ఏ దైవము కాచుకొని తీసాడా ఊపిరిని మమ్మదిని వెళ్ళేలా రాసాడా రాతని కాలమంత కళ్ళు మూసి కాటు వేసినాద నిన్ను కలలు అన్ని కంట నీరై కరిగిపోయినాయి నేడు మూసి ఉన్న రెప్పల వెనుక గుండె మండిపోతుందే మూసి ఉన్న రెప్పల వెనుక గుండె మండిపోతుందే నువ్వంటే ప్రాణమని నువ్వే మా లోకమని అనుకున్న అందరినీ వదిలెళ్ళావా నీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను, కానీ అన్ని రోజులు ఇలాగా నా గురించి కూడా ఆలోచించు. డాడ్ ఇచ్చిన టైం కూడా అయిపోతుంది. నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? అరే నా పొజిషన్ ఇలా పెట్టుకొని ఇంత సెల్ఫిష్గా ఎలా ఆలోచిస్తాను? సెల్ఫిష్ నేను కాదు అంకిత్, మన గురించి ఆలోచించమని చెప్తున్నాను. ఏంటి ఆలోచించేది? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అబ్బా నేను చెప్పేది. ఇగో ఇంకా నా వల్ల కాదు. నీకు నీ ప్రేమకు దండం. అంకిత్ నేను చెప్పేది విను. ఏంద్రా ఇది వన్ పెయింటింగ్ ఇట్లేసినావు? అరే ఏంటిరా? రాజేష్ గడ్రా చూసినావు వీడు? రే ఏంద్రా అది? ఫోటోని చూసి ఆనందంగా ఉండాలి, అలా భయపడాలా ఎందుకు వేసావురా నువ్వు? ఏమోరా నాకు ఇది ఎగురుతుంది. నీకేనా రవాడు ఫ్రెండ్, మాకు కాదా? ఎన్ని రోజులు అని చెప్పి ఆయన జ్ఞాపకాలతో బతుకుతావురా? మేము అట్లనే బతుకుతున్నామారా? అరే అంకిత్ అర్థం చేసుకోరా, నువ్వు చేసేది కరెక్ట్ కాదురా. నీకు అర్థమైతలేదు. నువ్వు ఈ పెయింటింగ్ తీసుకుపోతే సెట్ కావరా? ఆ పెయింటింగ్ నేను చేయకరా. రే నాకు ప్రామిస్ చేయరా చెప్తున్నా, ఏ రోజైతే నువ్వు సెట్ అవుతావో ఆ రోజే నీకు ఈ పెయింటింగ్ వాపస్ ఇస్తా. ఎందుకు అట్లరా నువ్వు? అరే హలో ప్రణవ్. చెప్పరా. అది రాత్రి రాజేష్ గారు కనిపించిండ్రా నాకు. అరే ఆడు చచ్చిపోయిండ్రా. అరే చచ్చిపోయింది కాబట్టే భయపడుకుంటూ ఫోన్ చేస్తున్నారా, లేకపోతే వాడిని తాగుదాం దా అని పిలుస్తుండే కదరా. సరే ఇప్పుడు ఏమైందిరా బై? అరే రాత్రి ఆ ఫోటో మా ఇంట్లో ఉందనే కదరా ఏదో అయింది, అందుకే దానివల్లనే వాడు కనిపించిందని ప్యాక్ అవుతుందిరా. వాడిని కనబడుతుండు అంతే కదా. ఒకసారి వాడిని పెయింటింగ్ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టు, నాకు కనబడింది అనుకో ఓకే, లేదంటే చూద్దాం.
ఏ వద్దురా అబ్బాయి, నీ దగ్గర పెట్టుకున్నా నువ్వు కనిపిలే అంటావు. సాలే కనివి. ఇగో నీకు నాకు తెలియని వాళ్ళకు ఎవరికన్నా పెయింటింగ్ వేద్దాం, ఒక్కో రోజు పెట్టి చూద్దాం. అసలు ఆ పెయింటింగ్లో ఏమైనా ఉందేమో అని నాకు చాలా డౌట్ ఉందిరా. పెయింటింగ్లో భూతం, ఇదేదో మనకు పనికొచ్చే విషయంలో ఉంది. ప్రసాద్, ఈరోజు పేపర్లో ఆర్టికల్ చూసావా? పెయింటింగ్లో భూతం అనే ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఐ వాంట్ దట్ పెయింటింగ్ ఎట్ మై ప్లేస్. అందులో దెయ్యం ఉందో లేదో నేను రుజువు చేస్తాను. ఓకే, ప్లీజ్ డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎంతసేపు రా రా, నీకోసమే వెయిట్ చేస్తున్నా. నువ్వు రావాలి, నేను చూడాలి. ఈ ఫోటోలో నిజంగా దెయ్యం ఉందా? పిచ్చి జనం ఏం చెప్పినా నమ్మేస్తారు. అనవసరంగా మన టైం బొక్క. దెయ్యమా పాడా? అయినా ఈ కాలంలో దెయ్యాలేంటి చండాలంగా. చెప్పరా. దెయ్యం లేదు, బొక్క లేదురా. జస్ట్ టైం వేస్ట్ అంతే. నేనేదో నా పెండింగ్ వర్క్ ఉంటే ఫినిష్ చేసుకుంటున్నా. మళ్ళీ మాట్లాడతా. ఇది చూసా నేను భయపడ్డా. నేను ఇంకా రాజేష్ గాడేమో అనుకున్నాను. బా, ఇందాక కనిపించింది, ఇప్పుడు కనిపించట్లేదేంటి? ఎందుకు వచ్చిన గొడవలే? లైట్ ఆన్ చేసి ఉంచుతాం. రాజేష్ గారు కనపడ్డాడేంటి? అంటే ఆ పెయింటింగ్లో దెయ్యం ఉందన్నమాట. నిజమా? రాజేష్ గారు అంటే ఆ మాట నిజం. వాడు మా ఇంట్లో ఉన్నాడు.
గాడ్. అంటే ఇదే నా ఆఖరి రోజు. కృష్ణవేణి, మనం విన్న ఆ రూమర్ నిజమే. ఆ పెయింటింగ్ నాతో ఉంటే తప్పగాని నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. వెంటనే మనం ఈ న్యూస్ కవర్ చేయాలి. ఆ ఆర్టిస్ట్ ఎక్కడున్నారో పట్టుకోండి. ఐ వాంట్ దిస్ టు బి ఆన్ ప్రైమ్ న్యూస్ ప్లీజ్. హాయ్ వ్యూవర్స్, గత కొంతకాలంగా సిటీలో ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. అదేంటి అంటే పెయింటింగ్లో భూతం. అసలు పెయింటింగ్లో భూతం ఎలా వస్తుంది? పెయింటింగ్కి ఆ భూతానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఆ పెయింటింగ్ వేసినటువంటి అంకిత్ గారితోనే మాట్లాడాలి. అందుకే ఈ రోజు మనం అంకిత్ గారింటికి వచ్చేసాం. మరి ఆలస్యం చేయకుండా మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలంటే అంకిత్ గారితో మాట్లాడాలి కదా. చలో వెళ్దాం. హలో. హలో అరవింద్, సార్ సార్ మనం ఒకసారి కలుద్దామా? ఒక నిమిషం సార్, నేను వస్తా. ఒక 2 minutesలో వస్తా. ఓకే. హాయ్ అంకిత్, మీ పెయింటింగ్ ఇప్పుడొక సెన్సేషన్. పెయింటింగ్లో భూతం అనే ఆర్టికల్ ఇప్పుడొక హాట్ టాపిక్. అసలు మీరు వేసిన పెయింటింగ్ ఎంత సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందని మీరు ఊహించారా? అంటే మీ ఫ్రెండ్ ఇంతమందికి కనిపిస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? యాక్చువల్లీ ఏమైంది, ఇంతమందికి కనిపించిన ఫ్రెండ్ మీకు ఎప్పుడైనా కనిపించారా? ఈ పెయింటింగ్ గురించి నేనేం మాట్లాడదలుచుకోవట్లేదండి. రాజేష్ నా బెస్ట్ ఫ్రెండ్, కానీ వాడికి ఆ ఫీలింగ్ లేనట్టుంది. అదేంటండి అలా అంటున్నారు? లేకపోతే ఏంటండి, అంతమందికి కనిపించిన వాడు నాకు కనపడ్డే. నేనేం పాపం చేశాను? అంటే మీ ఫ్రెండ్ మీకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కనిపించలేదా? ఒక్కసారి కూడా కనబడలేదు. మీ పక్కన కూడా కనిపించట్లేదా? లేదండి. అంకిత్ ఒక్కసారి సరిగ్గా చూడు. సరిగ్గా చూడకపోవడానికి నాకు ఏమైనా కళ్ళు కనిపించట్లేదు అనుకుంటున్నారా? కనిపించట్లేదండి. మీరు ఎన్నిసార్లు అడిగినా నాకు కనిపించట్లేదు. ఒకవేళ మీకే గనక కనిపిస్తే వాడిని అడగండి. దయచేసి ఈ విషయం మీద నన్ను ఇరిటేట్ చేయకండి ప్లీజ్. ఏంటి ఇన్ని రోజులు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది? ఇస్ దర్ ఎనీ ప్రాబ్లం? అరవింద్, ఆ తర్వాత ఏమైంది? అసలు ఆ అబ్బాయి ఆ పెయింటింగ్ కంప్లీట్ చేయగలిగాడా? ఏమైంది? అక్కడ నుంచి హీరో ఆ పెయింటింగ్ చాలా సీరియస్గా తీసుకున్నాడు సార్. తన ప్రేమను ఎలాగైనా కాపాడుకోవాలని పెయింటింగ్ కంప్లీట్ చేశాడు. అయిపోయాడు, వాడు ఫేమస్ అయిపోయాడు. అంకిత్, నువ్వు రాజేష్ని చాలా మిస్ అవుతున్నావు కదా? యా, వాడు నా జాంజికరి. వాడు లేకుండా వాడు మన దగ్గరుండి వాడు ఏం చేశాడో తెలియదు, కానీ దూరమే మాత్రం మనల్ని దగ్గర చేశాడు. ఎలా అయితే ఏముంది, కలిసాం కదా. ఏమైంది? నాకు రాజేష్ కనిపిస్తున్నాడు. ఈషా, నీకేమైనా పిచ్చా? అక్కడ ఎవరు లేరు. అయ్యో, రాజేష్ నిజంగా రావడం కనిపిస్తున్నాడు. అరే, రాజేష్ చనిపోయాడు ఈషా. రాజేష్ రావడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? లేదు, నన్ను చంపుతానని చెప్తున్నాడు. నన్ను చంపేస్తాడు. అక్కడ ఎవరు లేరు. అరే ఈషా, కళ్ళు తెరు. కళ్ళు తెరు, నా మాట విను. కళ్ళు తెరు, చూడు.
వాట్ ఈస్ దిస్? ఇది మీ ఇద్దరు ఆడిన గేమ్. హలో అన్నయ్య, చెప్పు సిరి. రాజేష్ చనిపోయాడు అన్నయ్య. నువ్వు కూడా యాక్టింగ్ బాగా చేస్తున్నావు. ఇదిగో మనం చేసిన ప్రాంక్ అని ఇప్పుడే ఇషాక్ చెప్తున్నావు, నువ్వు కాల్ చేసావు. అయ్యో లేదన్నయ్య, ఇవాళ షాపింగ్ కి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఆన్ ది స్పాట్ చనిపోయాడు అన్నయ్య. ఏంటి సిరి నువ్వు అనేది? రాజేష్ నిజంగానే చనిపోయాడా? అక్కడ చనిపోయింది రాజేష్ అయితే మరి నా పక్కన ఉన్నది